వెల్కమ్ టు న్యూస్ 18. ఏపీ ప్రాంత ప్రజలందరికీ కూడా చల్లని శుభవార్త అని చెప్పొచ్చు. ఏదైతే వారం రోజుల నుంచి దంచి కొడుతున్న ఎండలకు చల్లటి తీపి కబురు చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే 2 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. అయితే మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారులు కుమార్ గారు ఉన్నారు. అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ 2 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకు చెప్తున్నారు. ఎట్లా ఉంది సార్ ఈ వాతావరణం? ఒకటి, ప్రస్తుతం ఉన్న పొడి వేడి వాతావరణం నుంచి కొన్ని రోజుల గురించి అత్యధిక ఉష్ణోగ్రత కొంచెం తగ్గుముఖం పట్టాయనే విషయాన్ని మేము ముందుగానే తెలియజేశాం. 22వ తేదీ నుంచి 23వ తేదీ 24వ తేదీ ఉదయం వరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మరియు మెరుపులు ఉండే అవకాశంతో పాటు గస్టీ విండ్స్ లేదా ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం కొన్ని జిల్లాల్లో ఉంది. 23, 24 తరువాత ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈరోజు రేపు అనగా మొదటి 2 రోజులు కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు పొడి వాతావరణం ఉన్నప్పటికీ 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఈ రోజు నుంచి అక్కడక్కడ తేలికపాటి జల్లులతో పాటు ఉరుములతో కూడిన జల్లులు ఉండే అవకాశం ఉంది. ఈ హాట్ వెదర్ సీజన్ లేదా వేసవిలో సంవహన వర్షపాతాలు లేదా కన్వెక్టివ్ రెయిన్ఫాల్స్ పడే అవకాశం ఉంటుందని అందరికీ విదితమే. అయితే ఉరుములు జల్లులు ఎక్కువ కాలం కొనసాగవు. కొంతకాలం 1 గంట లేకపోతే అటు ఇటు పడే అవకాశం ఉంటుంది. ఆ సమయాల్లో కొంచెం ఉపశమనం ఉండే అవకాశం ఉంది. 5వ రోజు తర్వాత మళ్ళీ మామూలుగా పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. సార్ అయితే ఇప్పటి వరకు చాలా వేడి వాతావరణం ఉంటుంది. అయితే ఈ 2 రోజుల్లోనే వర్షాలు అంటున్నారు. ఈ 2 రోజుల తర్వాత ఇంకా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందా సార్? ఇదే ఉంది. ఈ మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ అన్నది 10 రోజుల వరకు మ్యాక్సిమం ఇవ్వడం అవుతుంది. కానీ మనం వాతావరణ విభాగాల్లో వాతావరణాల్లో ఉన్న అన్సర్టెనిటీని, నాన్ లీనియర్ దీన్ని చూసి 5 రోజులకు కంటిన్యూస్గా 7 రోజుల వరకు గరిష్టంగా వాతావరణ పూర్వానుమానాలను, హెచ్చరికలను జారీ చేయడం జరుగుతుంది. 7 రోజుల తర్వాత ఏం జరుగుతుంది అన్నది మేము మళ్ళీ చెప్తాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొదటి 2 రోజులు పొడి వాతావరణం, 3వ రోజు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, లైట్నింగ్ లేదా మెరుపులు 30 నుంచి 40, 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు స్ట్రాంగ్ విండ్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా 5 రోజులకి ఉన్న వాతావరణాన్ని అనుసరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. సార్ అధిక వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది సార్? దీనికి షార్ట్ పీరియడ్ స్పెల్స్ అండి. కాబట్టి అధికం అంటే హెవీ రెయిన్ఫాల్స్ మేమేమీ చెప్పట్లే. అందుకే చెప్పాం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు పడే అవకాశం ఉంది. సాధారణంగా చిన్న చిన్న జల్లులే ఉంటాయి. సాధారణంగా ఈ సీజన్లో వచ్చే థండర్ స్టామ్తో అకాంపెనీ అయ్యే రైన్స్ ఎప్పుడు కూడా షవరీ రైన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఫాస్ట్గా వచ్చి కొంతసేపట్లోనే ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏమైనా గరిష్టమైన పరిస్థితులు ఉన్నట్టయితే మా నౌకాస్టింగ్ అనే సేవల ద్వారా డిజాస్టర్ మేనేజర్స్కి తెలియజేయడం, తద్వారా సామాన్య జనావళికి, ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మర్లో ఉండే సంవహన వర్షపాతాలు ఎక్కువ కాలం ఉండవు. 1 గంట, 30 గంట, అరగంట అలా ఉండే అవకాశమే ఉంటుంది. సార్ ఇది ఏపీలో మాత్రం ఉంటాయి, అటు తెలంగాణ కూడా ఉండే అవకాశం? అది మా జ్యూరిస్డిక్షన్ కాదు, కాకపోతే కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది. ఒక ట్రఫ్ అనేది లైన్ ఉన్నా, విండ్ డిస్కంటిన్యూటీ ఉన్నా కూడా ఈ సీజన్లో రెయిన్ఫాల్ ఉంటుంది. మనకి ఒరిస్సా నుంచి విదర్భ వరకు ఒక ట్రఫ్ లైన్ ఉంది. తర్వాత సౌత్ తమిళనాడు, కేరళ నుంచి పైకి మధ్య మహారాష్ట్ర వరకు ఒకటి ఉంది. ఈ ట్రఫ్ లైన్ల ప్రకారంగా వర్షాలు పడే అవకాశం ఉంది అనుగుణంగా.
చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఉత్తర కోస్తా అంతా కూడా ఈ 2 రోజుల తర్వాత తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఏపీ ప్రజలందరికీ కూడా శుభవార్త అని చెప్పవచ్చు. ఏదైతే ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారని కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఇది ఈ 2 రోజుల తర్వాత వారం రోజులు అలాగే 10 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.